సంబంధించినది అన్నప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, దానికి తగ్గట్టు. ఇప్పుడు వాల్మీకులకు భవంతి ఇచ్చాం, అంబేద్కర్ భవన్ ఇచ్చాం. మున్సిపాలిటీ స్థలాలన్నీ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. నువ్వు గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. నేను వచ్చి కూర్చొని ఇది నాది అని చెప్పి ఏదో పెట్టేస్తే కుదరని పని. మున్సిపాలిటీకి సంబంధించి దానికి ప్రొసీజర్ ఏం చేయాలో ఆ ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి. అది మున్సిపాలిటీ కాకపోతే అది వేరే. మున్సిపాలిటీ అన్నప్పుడు నేను వచ్చి కూర్చొని నేను చేశానంటే కుదరదు కదా. దానికి ఒక చరిత్ర, దానికి అన్ని తీస్తారు డీటెయిల్స్. ఊర్లో ఎమ్మెగనూరులో మాత్రం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అనేది రాకూడదు, ప్రశాంతంగా ఏదన్నా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. చెప్పారు కదా మా ముఖ్యమంత్రి గారు, ఏం చెప్పారు, ఏదైనా తప్పులు చేస్తే ఎమ్మెగనూరు గోనెగండ్ల సర్కిల్ దగ్గర వస్తే అభివృద్ధి చేసి దాన్ని శుభ్రం చేసి బ్రహ్మాండంగా లైట్లు పెట్టి సర్కిల్ బ్యూటిఫుల్గా తయారు చేసి బ్యూటిఫికేషన్ చేస్తే మైనారిటీల ముసుగులో ఒకరైనా మా పార్టీ ఆయన కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, అదేదో పేరు పెట్టాలని ఒక డ్రామా ఆడితే ఆ రోజు ఏం చెప్పాను నేను, గతంలో ఏముంటే అదే ఉంటుందని చెప్పాను. ఇది చరిత్ర మారిస్తే మారేది కాదు. ఇక్కడ కూడా 70 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ఎవరైతే ఉంటున్నారో ఏ బేస్ మీద ఉంటున్నారో వాళ్ళే ఉంటారు. ఈడ మతాలకు సంబంధించింది కాదు. ఈ మతాలను తీసుకొని వచ్చి చేసేటువంటి తప్పిదాలు తప్పు. అది ఎవరి మతమైనా, ముస్లిం అయినా, హిందువైనా, క్రిస్టియన్ అయినా, అభివృద్ధికి సంబంధించినంత వరకు ఆ ప్రాంతంలో ఏముంది ఏమి సంగతి. ఇంకోటి మున్సిపాలిటీకి సంబంధించింది అన్నప్పుడు దానికి ఒక రికార్డు ఉంటుంది. దానికి రికార్డు పరంగా ఎవరైతే ఉన్నారో చరిత్ర ఉంటుంది, ఇన్నేళ్ళు ఎవరున్నారు అక్కడ, ఏం సంగతి అని ఉంటుంది, టెంపుల్ ఎక్కడ ఉంటుందో ఉంటుంది. నేను మీకు అందరికీ చెప్తున్నా, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే సమాచారం ఎమ్మెగనూరు నియోజకవర్గంలో తేనే దేయకూడదు. అందరూ మాకు సోదరు రంజాన్కి వస్తే 28 మంది ఇళ్ళకి పోతాను నేను. పొద్దున్న లేచినప్పుడు రాత్రి వరకు షీర్ కుర్మా తినందే రాను బయటికి. ఇక్కడ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే క్రిస్మస్ రోజున బ్రహ్మాండమైనటువంటి వేడుకలు చేసుకుంటాం, అదే రకంగా ఉగాదికి కానీ సంక్రాంతికి కానీ వినాయక చవితి పండుగ కానీ అన్ని రకాలుగా ఏర్పాట్ల మీద మనం బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఇక్కడ అందరి మనోభావాలకు తగ్గట్టే హిడెన్ అజెండా తోటి అక్కడ ఆస్తుల మీద ఎవరైనా కానీ, అది ఎవరైనా కానీ, ఏ పార్టీ వారైనా, మా పార్టీ వారైనా, ఎవరైనా కానీ ఎమ్మెగనూరు ప్రజల ఆస్తుల మీద, ఎమ్మెగనూరుకు సంబంధించిన వాళ్ళ మీద ఎక్కడ పొరపాటు జరిగినా కూడా క్షమించే ప్రసక్తే లేదు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇవన్నీ కేవలం ఏంటంటే ఊరికే డ్రామాల కోసం, ఏదంటే ఏదో రకంగా ప్రశాంతంగా ఉన్నటువంటి పాపం ముఖ్యమంత్రి గారి సభ అద్భుతంగా జరిగింది. కొంతమందికి పాపం ఏదో కడుపు నొప్పి ఉంటుంది ఎక్కడో ఇన్ని చెప్పేసరికి. సో ఈ రకరకాలుగా ఏదో డిస్టర్బెన్స్ చేయాలని చూస్తుంటారు. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏమంటే అది మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్. కోతుల బావు అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చరిత్ర ఎప్పటి నుంచో ఉంది. అది ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేము ఎక్కడికైనా కానీ మున్సిపాలిటీకి సంబంధించింది 1 సెంటు కాదు కదా, 1 ఇంచు కూడా వదిలిపెట్టము. అదే రకంగా ప్రజల ఆస్తులకు సంబంధించిన దాంట్లో ఎవరైనా కానీ సంబంధం లేని వ్యక్తులు గోరు పెట్టినా క్షమించే ప్రసక్తి కూడా లేదు.